హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతులకు రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? ఎప్పటి వరకు పడుతున్నాయి? రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి? మరి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి? కొంతమందికి రద్దవుతున్నాయి. మరెందుకు రద్దవుతున్నాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక రైతులకు రుణమాఫీ డబ్బులు అయితే ఈ ఆగస్టు 28వ తేదీ వరకు అయితే పడుతున్నాయి. రైతులు రుణమాఫీ అయిపోగానే వెంటనే మీరు రెన్యువల్ చేసుకోవాలనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే రైతులకు ఇంకో శుభవార్త ఏంటంటే 2,00,000 పైన ఉన్న వాళ్ళకు కూడా మీకైతే మాఫీ అయితే చేస్తున్నారు. అయితే 2,00,000 పైన ఉన్నవారు మాత్రము పైన డబ్బులైతే మీరైతే కట్టాలంటే 2,00,000 వరకైతే మేము మాఫీ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది ఒక అదిరిపే శుభవార్తనండి. అలాగే భూములైతే సాగు చేయండి. రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోండి. అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మీకు ఈ వచ్చే నెలలో ఈ ఆగస్టు తర్వాత అయితే పడడం, సెప్టెంబర్ నెలలో అయితే పడతాయండి. ప్రతి ఒక్కరు రాళ్ళు రప్పలు లేకుండా భూమి సాగు చేయండి. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు 10 ఎకరాల లోపు అయితే పడుతున్నాయి. ఎకరానికి 7,500 వానాకాల సీజన్ డబ్బులు అయితే పడుతున్నాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.